నైట్ వ్యూ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ పెయింటింగ్ వైజాగ్ సీతందార్ లో ఒక హౌస్ లివింగ్ రూమ్ లో చేశాను. ఒక ప్రాపర్ రెఫరెన్స్ ఫోటోతో స్టార్ట్ చేసే పెయింటింగ్ కి, ఒక ఐడియాపై డిపెండ్ అయ్యి స్టార్ట్ చేసే పెయింటింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్లయింట్ ఐడియా ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ల్యాండ్స్కేప్, ఆ టెంపుల్ వైబ్ మొత్తం పెయింటింగ్ లో కనిపించేలా పెయింటింగ్ చేయమన్నారు. కొన్ని ఆయన పర్సనల్ గా తీసిన ఫొటోస్ అన్ని రెఫరెన్స్ కోసం ఇచ్చారు. ఫస్ట్ లో ఆ నైట్ వ్యూ, లైట్స్ ఇవేవి ప్లాన్ చేసుకోలేదు. అసలు నిజం చెప్పాలంటే ఫైనల్ అవుట్పుట్ ఇలానే వస్తుంది అని ఏమీ క్లారిటీగా అనుకోలేదు. కంపోజిషన్ స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. టెంపుల్, కోనేరు, ఆ ఘాట్ రోడ్ పైన ఉన్న బ్రిడ్జ్ అండ్ హిల్స్ పైన మనకి కనబడే వెంకటేశ్వర స్వామి ఫేస్ సైడ్ ప్రొఫైల్. ఈ పెయింటింగ్ ప్రాసెస్ లో కలర్ చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టెప్ అని చెప్పాలి. ఎప్పుడైతే నైట్ వ్యూ చేద్దామని డిసైడ్ అయ్యామో, ఐ మీన్ నాట్ కంప్లీట్లీ నైట్ ఆర్ డార్క్ వ్యూ, సన్సెట్ అయిన తర్వాత అప్పుడప్పుడే లైట్స్ ఆన్ చేస్తారు కదా, ఆ టైం అని ఆ లైట్స్ ని దృష్టిలో పెట్టుకుని పెయింటింగ్ చేయాలి. ఆల్మోస్ట్ 15 to 20 ఇమేజెస్ రిఫరెన్స్ తీసుకున్నాము ఈ పెయింటింగ్ కోసం. పర్స్పెక్టివ్ అండ్ కలర్ అన్ని ఒకే పెయింటింగ్ లో వచ్చేలాగా మనము సెట్ చేసుకోవాలి. పెయింటింగ్ చేసిన 11 రోజుల్లో ఆల్మోస్ట్ 9 రోజులు డల్ కలర్స్, డార్క్ వాల్యూస్ తోనే పెయింటింగ్ చేసుకుంటూ వచ్చాము. ఆ లాస్ట్ 2 days లో అప్పటి వరకు నేను రెసిస్ట్ చేసుకుంటూ వస్తున్న లైట్ షేడ్స్, సాచురేటెడ్ కలర్స్ అన్ని పెయింట్ చేసుకుంటూ వచ్చాము. ఈ పెయింటింగ్ లో నాతో పాటు ఇంకొక 3 ఆర్టిస్ట్ కూడా పనిచేశారు. రియలీ ఈ పెయింటింగ్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఈసారి నేను చేసిన ఈ తిరుమల పెయింటింగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఈసారి నేను రియల్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేసి నా ఓన్ గా తీసుకున్న ఫొటోస్ తోనే ఈ పెయింటింగ్ కంపోజ్ చేశాను. ఈసారి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం థీమ్ పై 3వ సారి పనిచేసే అవకాశం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మదనపల్లిలో చేశాను. మదనపల్లికి వెళ్లాలంటే నాకు తిరుమల మీదుగానే వెళ్ళాలి. అందుకే ఈసారి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కూడా వచ్చింది. దర్శనానికి అలిపిరి మెట్ల ద్వారాగానే వెళ్ళాము. చాలా ప్రశాంతంగా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అక్కడి నుంచే కొన్ని ఫొటోస్ తీసుకోవడం, తర్వాత పెయింటింగ్ రిఫరెన్స్ కోసం. ఇంకా వాల్ సైజ్ విషయానికి వస్తే, ముందు నేను చేసిన 2 పెయింటింగ్స్ తో పోల్చుకుంటే ఈ వాల్ సైజ్ కొంచెం పెద్దది. ఆల్మోస్ట్ 20 feet by 8 feet సైజ్ ఉంటుంది. అండ్ ఈ వాల్స్ 2 వాల్స్ ఎల్ షేప్ లో ఉంటాయి. ఒక సైడ్ అంతా తిరుమల టెంపుల్ కాంప్లెక్స్, ఇంకో సైడ్ అంతా తిరుమల హిల్స్, అలిపిరి గోపురం, ఘాట్ రోడ్, కోనేరు, ఇలా ఒక నేచురల్ గా ఒక ఆర్డర్ లో ఉండేటట్టుగా కంపోజ్ చేసుకున్నాను. ఇంకా పెయింటింగ్ కూడా మోర్ డీటెయిల్డ్ గా, ఇంకా యాక్యురేట్ గా వచ్చేలా పెయింట్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా టైం విషయానికి వస్తే, ఆర్ట్ లో ఒక టైం సెట్ చేసుకుని ఈ టైంలో పని అయిపోతుంది అనుకోవడం ఒక భ్రమ. సేమ్ వర్క్ ఎన్నిసార్లు చేసినా నెక్స్ట్ పని చేసేటప్పుడు ఇంకా బాగా రావాలి, కొత్తగా చూపించాలి అనిపిస్తుంది. అలా అనిపించడంతో అనుకున్న టైం కంటే ఆల్మోస్ట్ డబుల్ టైం పడుతుంది. ఈ వర్క్ కూడా మొదట 7 to 8 days లో అయిపోతుంది అనుకున్నాను, కానీ చివరికి 12 రోజులు పైనే పట్టింది. నాతో పాటు ఇంకొక 2 ఆర్టిస్టులు కూడా వర్క్ చేశారు. మొత్తానికి ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంకా మదనపల్లిలో నేను వర్క్ చేసిన ఏరియాకి ఒక ప్రత్యేకత ఉంది. నేను వర్క్ చేసిన ఏరియాలో ధర్మవరం పట్టు చీరలు తయారవుతాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాసెస్, డైయింగ్ నుంచి వీవింగ్ వరకు, హ్యాండ్ లూమింగ్ నుంచి పవర్ లూమింగ్ వరకు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాసెస్ అవుతా ఉంటది. అవి చూసే అవకాశం నాకు వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన క్లయింట్ బొమ్మల చిన్న గారు. ఆయన ఫ్యామిలీ కూడా, వాళ్ళ ఫాదర్, బ్రదర్ అందరూ ఇదే ప్రొఫెషన్. వాళ్ళకి కూడా ఈ చీరలు తయారు చేసే 2 ప్లాంట్స్ ఉన్నాయి. నా ఆర్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూపించారు నాకు. అండ్ వాళ్ళకి పెయింటింగ్ కూడా చాలా నచ్చింది.
ధర్మో రక్షతి రక్షిత.